హలో ఫ్రెండ్స్, నేను ఈ మధ్య కాలంలో ఒక మునగ చెట్టు చిన్న కొమ్మకే ఎన్ని కాయలు వచ్చాయో అనే వీడియోను పోస్ట్ చేశానండి. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టారు. మీరు ఏమేం పోషకాలు ఇస్తున్నారు ఈ మొక్కకి, ఇంత బాగా మీకు మొక్కలో అంటే మునక్కాయలు రావటానికని. మునగ చెట్టు పెట్టిన డ్రమ్ము కూడా అండి, డ్రమ్ము కూడా కాదు, అది 20 లీటర్స్ పెయింట్ బకెట్. 20 లీటర్స్ పెయింట్ బకెట్లోనే ఇంత మంచిగా హార్వెస్టింగ్ తీసుకోవాలంటే మనము ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలండి. మనం ఒకసారి మొక్కను మట్టిలో పెట్టేస్తే మళ్ళీ పదే పదే మొక్కను మనము తీసి కొత్త మట్టిలో నాటలేము. అందువల్ల మనము మొక్కను నాటడం కంటే మళ్ళీ పదే పదే నాటడం కంటే వాటికి కావలసిన పోషకాలు మనం ఇస్తూ ఉంటే మొక్కలో మనము మంచి గ్రోత్ను చూసి మంచి పువ్వులు వస్తాయి, మంచిగా కాయలు ఏర్పడతాయి. సో నేను ఈరోజు ఈ మొక్కకు నేను ఎక్కువగా ఇచ్చే ఫర్టిలైజర్ని చూపిస్తాను. అంటే ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఒకటే ఇవ్వనండి, మార్చి ఇస్తాను. కానీ ఎక్కువగా ఈ ఫర్టిలైజర్ అయితే అన్నింట్లోనూ ఉంటాయి, అన్ని మొక్కలకి అంటే ఫ్రూటింగ్ ప్లాంట్స్కి అన్నిటికీ నేను ఇస్తూ ఉంటాను. సో ఆ ఫర్టిలైజర్ ఏంటనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇందులో మొట్టమొదటిగా నేను చూపించేది రాక్ ఫాస్ఫేట్ అండి. ఇది బోన్ మీల్కి ఆల్టర్నేటివ్. వెజిటేరియన్స్ ఎక్కువగా బోన్ మీల్ కంటే ఈ రాక్ ఫాస్ఫేట్ ఉపయోగించవచ్చు. రెండోది ఇది మస్టర్డ్ కేక్ పౌడర్. మస్టర్డ్ కేక్ పౌడర్ని ప్రతిసారి నేను ప్రతి పూల మొక్కలకి వాడతాను, ఇంకా ఫ్లవర్ ఇట్లా వెజిటబుల్స్కి ఫ్రూటింగ్ కూడా వాడుతూ ఉంటాను. మూడోది ఇంకా నీమ్ కేక్ పౌడర్ అండి. ఇవి 3 తీసుకున్న తర్వాత ఏదైనా కంపోస్ట్ కానీ, ఆవు పేడ కానీ, లేదా గొర్రెల ఎరువు, నేను తీసుకున్నది అయితే గొర్రెల ఎరువు, అది కూడా దాదాపు 6 months పైన లేకపోతే 1 year, దాదాపు 1 year వరకు ఉండొచ్చండి. అంత పాతది మనం తీసుకోవాలి. ఆవు పేడ అయినా అది అలానే తీసుకోవాలి, గొర్రెల ఎరువు అయినా కూడా అలానే తీసుకోవాలి. వీటిలో ఇవి 3 కలిపిన తర్వాత కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మనకు ఆప్షనల్, ప్రతిసారి ఉపయోగించిన అవసరం లేదు. 2-3 నెలలకి లేదా 4-5 నెలలకు ఒకసారి ఉపయోగిస్తే చాలు. ఇవన్నీ వేసి బాగా కలిపేస్తున్నానండి. ఇది మంచి ఫర్టిలైజరు. బోన్ మీలు, మస్టర్డ్ కేకు, నీమ్ కేక్ పౌడరు, ఏదైనా కంపోస్ట్ కానీ, ఆవు పేడ కానీ, లేకపోతే మనకు గొర్రెల ఎరువు దొరుకుతుంది కదా, అదైనా ఉపయోగించవచ్చు. ఇవన్నీ కలిపి బాగా కలుపుకున్న తర్వాత ఈ మొక్కలకు మనం ఇచ్చేయాలండి. ఇచ్చే ముందు మట్టిని గుల్లగుల్లగా చేసుకోండి, పొడిగా చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఈ మనం తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ని ఒక పెద్ద స్పూన్ ఇవ్వండి. పెద్ద స్పూన్ ఇచ్చి తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకోండి. మట్టిలో బాగా కలిపేసుకున్నాక నీళ్ళు ఇవ్వనవసరం లేదు. ఇప్పుడు మనకు రెయినీ సీజన్ కాబట్టి ఈవినింగ్ అంతా మనకి వర్షం పడిపోతుంది కాబట్టి నీళ్ళు ఇవ్వనవసరం లేదు. వర్షపు నీటిలో కూడా నైట్రోజన్ ఉంటుంది కాబట్టి అది కూడా బాగా పనిచేస్తుంది. ఇలా ప్రతి మొక్కకు మీరు ఇవ్వండి. నా దగ్గర 4-5 మొక్కలు ఉన్నాయండి. 4-5 మొక్కలకి 15 రోజులకు ఒకసారి ఇవ్వండి, లేదా అట్లీస్ట్ నెలకు ఒకసారి ఇవ్వండి. మీ ఇంట్లో మునగ చెట్లో మునక్కాయలు లేని సీజన్ అంటూ ఉండనే ఉండదు. ఎప్పుడు మీకు మునక్కాయలు కాస్తూనే ఉంటాయి.